తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, అమ్మైనా బిడ్డ కోసం ఎదురు చూస్తారు. దేనికోసం? రాఖీ పౌర్ణమి కోసం. నా బిడ్డ ఈ పండగకు వచ్చి మాకు రాఖీ కట్టిపోతుంది, రాఖీ కట్టాలి అని. ఆ అత్తగారింట్లో ఆ అమ్మాయి ఉన్నా ఎక్కడున్నా పార్సల్ చేస్తుంది. లేకపోతే ఆ పూటకు వచ్చి రాఖీ కట్టి నుటికి బొట్టైనా పెట్టుకొని పోతుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా నేను అందరిని చూసినా చెప్పినా. పొద్దున్నే లేస్తుంది, ఆ ఇంట్లో పని చేసుకొని ఆ ఇంట్లో అందరికి వడ్డిచ్చేసి సాయంత్రానికి కూడా పెట్టి తల్లిగారింటికి వస్తుంది. వచ్చి తల్లిగారింట్లో నీళ్ళు పోసుకొని ఏది వేసుకొని తినేసి వెళ్ళిపోతుంది. అది పుట్టిల్లు. అవునా కాదా? రాఖీ చెల్లి వచ్చిందని బాధపడకండి బిడ్డ. చెల్లి అన్న చెల్లెల అనుబంధము, అక్క తమ్ముడు బంధము ఎలా ఉంటుందో చెప్పినా కోటి వరాలు పోసినా మీకు రాదు. చిన్నమ్మ బిడ్డలు పనికిరారు, పెద్దమ్మ బిడ్డలు పనికిరారు. తోడ పుట్టిన తోడు లేని ఇల్లు శ్మశానం లాంటిది బిడ్డ. గుర్తుపెట్టుకోండి. అమ్మగా చెప్తున్నా, నానమ్మగా చెప్తున్నా, అమ్మమ్మగా చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.